హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ కొర్రలతో మసాలా ఎగ్ దోశ చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా హెల్దీ, అలాగే హై ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము. 1 కప్పు కొర్రలు తీసుకున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు తీసుకున్నాను, తర్వాత 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను, 1 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. వీటిని అన్నింటినీ ముందు రోజు సాయంత్రం శుభ్రంగా కడిగేసి 2 సార్లు కడగాలి. ఎందుకంటే కొర్రల్లో కొంచెం పొట్టు వస్తుంది, దాని గురించి 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత ఒక 2 గంటల పాటు నానబెట్టుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత చూడండి, బాగా పులిసింది. ఇప్పుడు దీంట్లో పిండికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. మరి చిక్కగా ఉంది, దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం పలుచగా చేసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా మందంగా వేసుకోవచ్చు. అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని, మరి చిక్కగా ఉందని నేను కొద్దిగా వాటర్ వేసాను. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ దోశలు కొర్రలతో కాకుండా ఇదే కొర్రల ప్లేస్లో మామూలుగా మనకి సజ్జలు ఉంటాయి కదా, సజ్జలు కూడా అదే విధంగా నానబెట్టుకొని దోశలు వేసుకోవచ్చు. ఇదే విధంగా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పిండిని వేసుకొని దోశల్లాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. అప్లై చేసినాక ఒక ఎగ్ని బీట్ చేసి వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. వేసుకొని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం స్పైసీగా రావడం కోసం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి వేసుకోవచ్చు. మిరియాల పొడి వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి ఎగ్ కూడా ఉడకాలి కాబట్టి హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్రై చేయాలి. మీకు ఇష్టం లేకపోతే ఒక సైడే ఫ్రై చేసుకొని అలాగైనా తినేయచ్చు. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయిందని అంతే అండి. చాలా సింపుల్గా చేసుకుని కొర్రల మసాలా ఎగ్ దోశ రెడీ. దీనికి కాంబినేషన్గా నేను కొత్తిమీర చట్నీ చేశాను. అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే అండి. చాలా సింపుల్గా చేసుకున్న కొర్రల మసాలా ఎగ్ దోశ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.